హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఫలోడా అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. మనం బయటికి వెళ్ళి 100 రూపీస్ 150 రూపీస్ అయితే తక్కువ ఉండదండి. ఇది 1 గ్లాస్ వచ్చేసి అంత పెట్టి తాగుతుంటాం కదా, అదే 100 రూపీస్తో ఇంట్లో ఉండే అందరికీ కూడా ఫలోడా అనేది సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దానికోసము ఇలాగా 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఈ 1/2 లీటరు ఫ్యాట్ అయినా తీసుకోవచ్చు, ఫ్యాట్లెస్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఫ్యాట్లెస్ తీసుకుంటున్నాను. దీన్ని కట్ చేసేసుకొని మనమైతే 1 బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ మనం ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1/2 లీటర్ మిల్క్ అయితే 1/2 లీటర్ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు అంత వాటర్ ఇష్టం లేదు అంటే మిల్క్లో సగం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలాగా ఫలోడా మిక్స్ అనేది మనకి దొరుకుతుంది. చాలా కంపెనీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. నేనైతే ఇది తీసుకున్నాను, చాలా బాగుంటుంది. సో అండ్ వీటిలో ఫ్లేవర్స్ కానీ చాలా రకాలు ఉంటాయండి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫలోడా మిక్స్ తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం ఇలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే షుగర్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, పైకి అంతా సేమియా వచ్చేసి ఉంటుంది. సో దానివల్ల మనం ఒకసారి మిక్స్ చేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ మిల్క్ని కూడా మనము గ్యాస్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇది మరగనివ్వాలన్నమాట. అండ్ తర్వాత ఇది ఒక్కసారి పొంగొస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఇలాగా కలుపుకుంటే మీగడ అనేది పట్టకుండా ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా మనకి తెరులుతున్నాయి మిల్క్ అన్నప్పుడు మనము ఈ ఫలోడా మిక్స్ని అయితే మిక్స్ చేసేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను, ఒకేసారి ప్యాకెట్ మొత్తం వేయకుండా. ఎందుకు అంటే కొంచెం థిక్కెన్ అయితే కొంచెం మిగులుతుంది కదా, తీసి పెట్టేసుకోవచ్చు అనేసి. సో ఇలాగా కొంచెం యాడ్ చేశాను. సో చూస్తున్నారు కదా, మనకి వాటరీగా ఉందన్నమాట. ఫలోడా మిక్స్ అనేది సరిపోలేదు. నార్మల్గా అయితే 1 లీటర్ మిల్క్కి ఈ ఫలోడా మిక్స్ మొత్తం మిక్స్ చేసేయొచ్చండి. సో నేనైతే చూస్తున్నాను ఎంత సరిపోతుంది అనేసి. లాస్ట్కి కరెక్ట్గా ఫలోడా మిక్స్ ప్యాకెట్ మొత్తం పట్టిందండి. నేను 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను కదా, సో కాబట్టి అలాగే సేమియా నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. దీంట్లో షుగర్ కానీ ఏం వేయక్కర్లేదు. ఆల్రెడీ మిక్స్లో మనకి షుగర్, సేమియా, సబ్జా గింజలు అండ్ కలర్ అలాగే కార్న్ఫ్లోర్ వీటితో మనకి వచ్చేస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసి ఉంటారు. సో ఇది మనకి హోమ్మేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా కూడా నేనైతే ఇన్స్టెంట్ కాకుండా ఒక రెసిపీలో చూపిస్తానండి. ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా కొంచెం ఉడికింది అన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా మూత ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ పూర్తిగా చల్లారి కూలింగ్ అయిందాక. చూసారు కదా, ఇలాగా చాలా బాగా మనకైతే కూలింగ్తో రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే దీంట్లో ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తినొచ్చు, లేదు అంటే ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు, లేదు అంటే ఫ్రూట్స్ అలాగే ఐస్ క్రీమ్, నట్స్ ఇవన్నీ మీకు నచ్చింది మీరు దీంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలాగా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని ఒక స్పూన్ వేసేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి అయిన ఫలోడా అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు థిక్కెన్ అయింది అంటే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.